మనం చేసేది బాగుందండి, మంచి అది ఎగ్జాంపుల్. మనం కూడా చేద్దాంలేండి. రేపు ఫంక్షన్ ఉంది కదా, వీలైతే ఎక్కడో హాస్పిటల్ దగ్గర లేకపోతే ఎవరో ఉంటే కొంతవరకు పేదవాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. మనకి పేదరికం రాదు, రోగిష్టిపడిని హెల్ప్ చేసామంటే మనకి రోగాలు రావు, తగ్గుతుంది ఇంటెన్సిటీ. ఈ బాధలలో నీకు ఎందుకు వస్తున్నాయి? మన కర్మల ఎఫెక్టే బయట కనబడుతుంది అట్లాగా. కర్మ అంటే ఏమిటి? మనోకథలకే. మనోకథలకే రోగం, మనోకథలకే ఆనందం, సర్వం మనోకథలకే. ఈ మనోకథలకి ఏమవుతుందంటే తగ్గించుకుంటే నీకు ఆనందం కలుగుతుంది, లేదా ఏదోలాగా అనుభవించక తప్పదండి. నువ్వు చేసిన కర్మని ఏదో అది చెడు పక్క నీకు వచ్చి ఓడిపోకుండా, ఇప్పుడు చూసారా మన ఎవరు మాతారు బాబాజీ, మంచి పక్క తిప్పేశారు. మంచి పక్క అంటే దానిలో పడిపోకుండా బీపీ మీద కొట్టారు, ఏడు తగ్గి అంటే చాలా మార్చారు. ఇప్పుడు నన్ను గురువు గారు ఎందుకు పంపించారు అక్కడికి? ఆ ఎండలో బాధపడి వారికేంటి, నేను జ్ఞానం వారికి ఏం పొలం పోయినా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఆ స్థితిలో ఉన్నారు. ఇంకా మనకి ఇంకా చిన్న తాపత్రయాలు ఉంటాయి. వారి ఉద్దేశం ఏంటి? నేను బలీయమైన కర్మల్లోంచి ఉన్నాను, నేను నా కర్మలు తగ్గించాలి, దాని ఎఫెక్ట్ భవిష్యత్తులో నేను హ్యాపీగా ఉండాలి. వాడికి ఇల్లుంగిపోతే చికాకు పడిపోతాను నేను. అంటే ఆ రకంగా నా కర్మలు తగ్గించారని నేను గ్రహించిన విషయం మీకు చెప్తున్నాను మీ అందరికీ.